అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజిగూడ సైనిక్పురి గచ్చిబౌలి. బాయ్కాట్ టర్కీ, బాయ్కాట్ అజర్బైజాన్ అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ ఏంటి? బాయ్కాట్ అమెరికా అంటారా? దాదాపు అదే పరిస్థితి కనిపిస్తుంది. ఒక డేటా ప్రకారం చూస్తే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండో టర్మ్లో ఇండియాతో శత్రుత్వం కొని తెచ్చుకోవడానికే రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆయన చేస్తున్నటువంటి ప్రతి పని కూడా భారతదేశాన్ని ఇబ్బందిని పెట్టేది, ఇరుకును పెట్టేది కనిపిస్తుంది. ఒకసారి చూద్దాము. టర్కీ, యూరోప్ దేశాల్లో, ముఖ్యంగా యూరోప్ దేశాలతో ఆయన ఆడుతున్నటువంటి మంత్రాంగం కూడా భారత్ని ఇబ్బంది పెట్టేదిగానే కనిపిస్తుంది. ఇప్పుడు టర్కీకి సంబంధించి కానీ, అజర్బైజాన్కి సంబంధించి కానీ వివిధ రకాల టూర్లకి క్యాన్సిలేషన్స్, అక్కడ జరిగేటువంటి డెస్టినేషన్ వెడ్డింగ్లు, బుకింగ్లు ఇవన్నీ చూస్తే కనుక 260% క్యాన్సిలేషన్స్ జరిగినాయంట లాస్ట్ 3-4 డేస్లోనే. మేక్ మై ట్రిప్ కానీ, ఈజ్ మై ట్రిప్ కానీ ఇట్లాంటి యాప్స్ అన్నింటిలో కూడా ఒక రకమైనటువంటి తీవ్ర వ్యతిరేకత టర్కీ అజర్బైజాన్లపైన చూపించారు. ఇక ఎప్పుడైతే తుర్కీకి మీడియం రేంజ్ మిసైల్స్ అమ్మాలని అమెరికా డిసైడ్ చేసిందో, అమెరికా మరొక వెన్నుపోటుదారుడు తస్మాత్ జాగ్రత్త అనేటువంటి హెచ్చరికలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడే ట్రెండ్ అవుతుంది. ఇంకా రేపటికి ఇది ఇంకా ముదిరేటువంటి అవకాశం ఉండొచ్చు. అమెరికాని ఎందుకు బాయ్కాట్ చేయకూడదు అనేటువంటి నినాదం ఇప్పుడు. వై నాట్ అమెరికా, ఎందుకు మనం అమెరికాని బాయ్కాట్ చేయకూడదు, వై నాట్ బాయ్కాట్ అమెరికా అనేటువంటి నినాదం ఇప్పుడు కనిపిస్తుంది. పహల్గాం అల్లరి తర్వాత జరిగినటువంటి పరిణామం, పాకిస్తాన్ ఇండియాల మధ్య రాజుకున్నటువంటి ఉద్రిక్తతలు, సరైనటువంటి సమయంలో రెస్పాండ్ కాకుండా యుద్ధాన్ని నీరుగార్చేటువంటి క్రమంలో పాకిస్తాన్ని ఇండైరెక్ట్గా ఎంకరేజ్ చేస్తున్నారు, భుజాన వేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి పాశ్చాత్య దేశాలు అనేటువంటి సంకేతాలు అయితే చాలా స్పష్టంగా డొనాల్డ్ ట్రంప్ వైఖరిలో కనిపిస్తున్నాయి. సో ఇది కనుక ముదిరితే బాయ్కాట్ అమెరికా అనే నినాదం ఊపందుకోవడం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. టర్కీ, అజర్బైజాన్లు చిన్న దేశాలు కాబట్టి ఈజీగా బాయ్కాట్ అన్నాము. అమెరికాని చేయగలమా అనే సందేహం ఉండొచ్చు, కానీ భారత్ తలుచుకుంటే అమెరికాని కూడా బాయ్కాట్ చేయొచ్చు. ఆ రీతిలోనే కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది. వాణిజ్యపరమైనటువంటి సుంకాల విషయంలో కూడా గతంలో కొంత మెతక వైఖరిని అవలంబించినటువంటి భారత ప్రభుత్వం ఇప్పుడు అమెరికా పైన సుంకాలు వేసేందుకు కూడా సిద్ధమవుతుంది. ఏ క్షణమైనా కానీ బాయ్కాట్ అమెరికా అనొచ్చు. మన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు కాబట్టి అదొక టెన్షన్ ఉంటుంది మనకి. అయినా కానీ మన దేశమే కదా ముందు, మన వాళ్ళు అక్కడ ఉన్నా కానీ మన దేశం కావాలనుకుంటే మన దగ్గరికి వచ్చేస్తారనుకోవచ్చు. కాబట్టి బాయ్కాట్ అమెరికా ముదురుతుందా, ట్రంప్ వైఖరి మారేటువంటి అవకాశం ఉంటుందా, వేచి చూద్దాం.